రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను రామచంద్రయ్య. మాది వట్టిచెరుకూరు గ్రామం, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా. నేను సొంత పొలం 1 ఎకరన్నర మాగాణి వేసాను. తదనంతరం ఇప్పుడు తెల్లజొన్న చుట్టూ వేయటం జరిగింది. దానివల్ల మేము కూడా తెల్లజొన్న వేయటం జరిగింది. ప్రస్తుతం తెల్లజొన్న వయసు 33 రోజులు. దానికి రీసెంట్గా ఫేస్బుక్ ద్వారా, ఇతర సోషల్ మీడియా ద్వారా నేను సూక్ష్మ జీవుల ఎరువు అనేది ఒకటి చూడటం జరిగింది. మా దగ్గరలో పల్నాడు జిల్లాకు సంబంధించి సదాశివరావు గారు అని ఆయన ఈ యొక్క సూక్ష్మ జీవుల ఎరువుని తయారు చేసి రైతులందరికీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి నేను కూడా అతని దగ్గర ఒక 10 బస్తాలు సూక్ష్మ జీవుల ఎరువు తీసుకొని కలుపుకోవటం జరుగుతుంది. ఆ సూక్ష్మజీవుల ఎరువులు 10 బస్తాలు తీసుకొచ్చుకున్నాను. నీళ్ళలోకి అట్లా ఆరబోసుకొని వాళ్ళు దీనికి సంబంధించి ఒక 5 ప్యాకెట్లు విడిగా దాంట్లో కలపమని మనకి ఇచ్చారు. అది ఇప్పుడు కలుపుతున్నాను. అంతా కలిపి మరలా దీన్ని బాగా తిరగేసుకొని గోతాలకు ఎత్తుకెళ్ళి మన మెయిన్ ఫీల్డ్లో చల్లుకోవడం జరుగుతుంది. నిన్న ఏదైతే సూక్ష్మజీవుల ఎరువులు మనం కలుపుకున్నామో తెల్లజొన్న చేనికి నీళ్లు పెట్టుకోవటం జరిగింది. నీళ్లు వెళ్ళిన తర్వాత తేమ మీద మన ఈ యొక్క సూక్ష్మజీవుల ఎరువుని మనం రైతు ప్రయోగశాల వారు తెలిపిన సూచించిన విధానంలో దీనికి కూడా వాడదామనే ఉద్దేశంతో ఈ యొక్క తీసుకోవటం జరిగింది. ఆ సూక్ష్మజీవుల ఎరువుని మన పల్నాడు జిల్లా సదాశివరావు గారి వద్ద నుంచి సూక్ష్మజీవుల ఎరువులు తీసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం ఈ యొక్క మెయిన్ ఫీల్డ్లో ఇవాళ చల్లటం జరుగుతుంది. ఈ యొక్క తెల్లజొన్న వయసు జనవరి 4వ తారీఖు వేసాను. ఇవాళ ఫిబ్రవరి 10వ తారీఖు, అంటే 36 రోజులు వయసు ఈ యొక్క జొన్నది. 32 రోజులు 33 రోజులకి తడి పెడతాం జరిగింది. తడి పెట్టిన తర్వాత ఈ యొక్క సూక్ష్మజీవుల ఎరువుని చల్లుకోవటం జరుగుతుంది. ఇవాళ మాధ్యమాల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా, రైతు ప్రయోగశాల ద్వారా నుంచి ఇస్తున్న ప్రసారాలని చూసి ఇది కూడా మనం ఒకసారి వాడి చూద్దాము, నేలని బలోపేతం చేసుకుంటే పంట మంచిగా తీసుకోవటానికి, మున్ముందు కాలంలో సారవంతమైన భూమిని ఇంకా మన పూర్వీకులు మనకి ఎట్లయితే అప్పచెప్పారో భావితరాలకి మనం నేల ఇచ్చామంటే ఇచ్చినట్టు కాదు. సారవంతమైన నేల, పరిపూర్ణమైన, సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన కండగల్ల నేలని మన వారసులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఈ యొక్క సూక్ష్మజీవుల ఎరువుని వాడుకొని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ఆ సూక్ష్మజీవుల ఎరువుని మెయిన్ ఫీల్డ్లో చల్లుకోవడం జరుగుతుంది. దీని పంటకాలం వచ్చిన తర్వాత కూడా ఇదే వీడియో, ఇదే తోతో మళ్ళీ మీకు ఈ యొక్క దిగుబడి ఎంత వచ్చింది, ఈ పైరు ఎట్లా ఉందనే దాన్ని నేను మీకు తర్వాత వీడియోలో తెలపగలుగుతాను. అదేవిధంగా మరి ఎంత ఈల్డింగ్ వచ్చింది, ఈ యొక్క దీని ప్రభావం ఎంత ఉందనేది నేను గమనించి రైతులందరికీ కూడా దీన్ని, నా ఎక్స్పీరియన్స్ని ఈ హార్వెస్టింగ్ అయిన తర్వాత మీ అందరికి తెలియపరుస్తానని తెలియజేసుకుంటూ, మీ రామచంద్రయ్య, వట్టిచెరుకూరు, గుంటూరు జిల్లా. ధన్యవాదాలు.